డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారా? మీరు అప్పుల్లో బాగా మునిగిపోయారా? అప్పు ఎలా తీర్చాలో మీకు అర్థం కావడం లేదా? చాలామందికి ఇలాంటి సమస్యలుంటాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది, కానీ అది ఎక్కడ ఖర్చవుతుందో, ఎలా అనవసర ఖర్చులు జరుగుతాయో తెలియదు. కారణం లేకుండా వైద్య ఖర్చులు వస్తాయి, ఏదో ఒక వస్తువు పాడైపోతుంది. ఒకవేళ మీరు ఇలాంటి జీవిత సమస్యలను ఎదుర్కొంటున్నారా? ప్రమోషన్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా అది జరగడం లేదా? జీతం పెరగడం లేదా? కష్టపడినా ఫలితాలు రావడం లేదా? మీ వ్యాపారం బాగా నడవడం లేదా? అయితే రాబోతోంది ఒక అద్భుతమైన రోజు. అది ప్రతి నెల వస్తుంది. నమస్కారం. రేపు 27 జూన్ 2025 పుష్య నక్షత్రం. ఈరోజు మీరు ఏమి చెయ్యాలి? నేను మీకు చాలా సులభమైన అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. కానీ దీన్ని 100% నమ్మకంతో చెయ్యాలి. మీకు కొంచెం కూడా సందేహం వస్తే ఈ రెమెడీ పనిచేయదు. 100% నమ్మకం ఇక్కడ చాలా ముఖ్యం. మీ కష్టానికి తోడు ఈ రెమెడీ చేస్తే మీరు నాకు పాజిటివ్ ఫలితాలు తప్పక ఇస్తారని నా పూర్తి నమ్మకం. రెమెడీ చెప్పే ముందు మీతో ఒక చిన్న వినతి. ఇలాంటి రెమెడీలు, మంత్రాలు మా ఛానల్లో చూడాలనుకుంటే మరియు మీరు కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగుంటే లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సరే, ప్రారంభిద్దాం. ముందుగా చాలా సులభమైన టెక్నిక్ని మీకు చెప్పబోతున్నాను. మీరు ఒక ప్లేట్ లేదా గిన్నె తీసుకోండి. ఏ మెటీరియల్తో తయారైనా సరే పర్వాలేదు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారో మిమ్మల్ని కలుపుకొని అంతమంది గుప్పెళ్ల బియ్యం ఆ గిన్నెలో వేయండి. ఉదాహరణకు 5 సభ్యులుంటే 5 పిడికిళ్ల బియ్యం వేయండి. దీన్ని ఎప్పుడు చెయ్యాలో కూడా నేను చెప్తాను, కానీ ముందుగా ఈ విషయాన్ని గమనించండి. 5 పిడికిళ్ళు బియ్యం వేశారు. ఇప్పుడు ఒక కొత్త స్టిచ్గా ఉన్న నోటు తీసుకోండి. ఏ కరెన్సీ అయినా సరే. ఉదాహరణకు 100 రూపాయల నోటు తీసుకున్నారనుకుందాం. అది ఉపయోగించని నోటు ఉండాలి. బ్యాంక్ నుండి లేదా ఏటీఎం నుండి తీసిన నోటైనా లేదా ఇంతకు ముందున్న కొత్త నోటైనా సరే. ఎన్ఆర్ఐలు కూడా అలాగే చెయ్యాలి. నోటు కొత్తది, ఉపయోగించనిది ఉండాలి. ఈ నోటు తీసుకున్నారు. ఇప్పుడు అత్తరు తీసుకోండి. ఏ అత్తరైనా సరే, లేకపోతే గులాబీ నీరు కూడా తీసుకోవచ్చు. ఈ అత్తరు లేదా గులాబీ నీటితో నోటు మీద సంఖ్య 6 రాయండి. అత్తరు రోలాన్ బాటిల్లో ఉంటే దానితో నేరుగా రాయవచ్చు, లేదా ఇయర్ బడ్స్తో, వేలితో లేదా ఏదైనా వస్తువుతో రాయవచ్చు. గులాబీ నీటితో కూడా అలాగే చేయవచ్చు. ఇయర్ బడ్స్తో లేదా చేతితో రాయండి. ఇప్పుడు ఒక తెల్ల కాగితం తీసుకోండి. దాని పొడవు మీ నోటు సైజుకు సరిపోవాలి. వెడల్పు ఎంతైనా సరే, కానీ పొడవు ఆ సైజులో ఉండాలి. తెల్లని కాగితం కత్తిరించి తీసుకోండి. తెల్ల రంగు కాగితమైతే చాలా బాగుంటుంది. దానిమీద 666 అంటే 666 రాయండి. ఆకుపచ్చ రంగు పెన్తో రాయండి. ఆకుపచ్చ పెన్ లేకపోతే నీలం రంగు పెన్ కూడా వాడవచ్చు. 666 రాసిన తర్వాత ఈ వాక్యాలు రాయండి. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ మనీ, ఐ లవ్ యూ మనీ, ఐ రెస్పెక్ట్ యూ మనీ. ఎందుకు ఇలా రాయాలి? చాలాసార్లు మనం డబ్బును అగౌరవపరుస్తాం, నోట్లను ఏదోలా ఉంచేస్తాం, లేదా గౌరవించకుండా అనవసరంగా ఖర్చు చేస్తాం. డబ్బును గౌరవించకపోతే, క్షమాపణ అడగకపోతే, ప్రేమించకపోతే మీ జీవితంలో దాన్ని ఆకర్షించలేరు. డబ్బు విషయంలో కూడా ఇది అదే విధంగా పనిచేస్తుంది. నోటు మీద సంఖ్య 6 రాసి, కాగితం మీద 666 రాసి 6 లవంగాలు ఉంచండి. సరే, ఇప్పుడు మీ సెటప్ సిద్ధమైంది. దాని ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఈ దీపం సింపుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ మంత్రం జపించండి. ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని మాలతో జపించవచ్చు, లేదా మాల లేకుండా ఎంతసేపైనా జపించవచ్చు. ఇప్పుడు ఈ రెమెడీ ఎప్పుడు చేయాలి? ఉదయం 6 నుండి 7 గంటల మధ్య, లేదా మధ్యాహ్నం 1:30 నుండి 2:30 గంటల మధ్య, లేదా రాత్రి 9:30 నుండి 10 గంటల మధ్య. ఈ 3 సమయాల్లో ఎప్పుడైనా చేయవచ్చు. సమయం లేకపోతే లేదా పనిలో ఉంటే ఎప్పుడైనా చేయవచ్చు. కానీ నేను చెప్పిన ఈ 3 సమయాలు అత్యంత ఉత్తమమైనవి. ఈ సమయాల్లో చేస్తే మీ పని త్వరగా జరుగుతుంది. ఇప్పుడు మీ కోరికలను ప్రస్తుత కాలంలో చెప్పండి. ఇప్పుడు నాకు డబ్బు చాలా ఎక్కువగా వస్తోంది. నేను నా అప్పు సమయానికి తీర్చాను. నాకు ఆదాయం చాలా బాగా వస్తోంది. మీ కోరికలు ఏవైనా అలా చెప్పండి. దీన్ని బహిరంగంగా ఉంచండి. ఎలుకలు వస్తాయని అనిపిస్తే రాత్రి దాన్ని కప్పి ఉంచండి. పూజస్థలంలో లేదా ఎక్కడైనా కూర్చొని చెయ్యవచ్చు. మరుసటి రోజు ఉదయం, రోజులో ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఆ లవంగాలను ఇంటి కుండీలో లేదా మట్టిలో పాతిపెట్టండి. నోటు, కాగితాన్ని అలాగే తీసుకొని తాళ్లమున్న కబోర్డ్లో, డ్రాయర్లో ఎక్కడైనా ఉంచండి. దానిమీద ఏ వస్తువు ఉంచవద్దు,
అలాగే ఉంచండి. ఏదైనా మూల జాగ చేసి ఉంచండి. కనీసం 6 నెలల పాటు అలాగే ఉంచండి. 6 లేదా 7 నెలల తర్వాత నోటును ఖర్చు చేయవచ్చు లేదా దానం చేయవచ్చు. మరొక నోటు ఉంచవచ్చు. రాసిన కాగితాన్ని అలాగే కొనసాగించండి. పుష్య నక్షత్రం మళ్లీ వచ్చినప్పుడు 6 లేదా 7 నెలల తర్వాత దీన్ని మళ్లీ చేయవచ్చు. అయినా ప్రతి నెలా వస్తుంది, కాని కనీసం 6 నెలల పాటు ఈ నోటును అలాగే ఉంచండి. బియ్యం విషయానికొస్తే మీరు వేసిన గుప్పెడు బియ్యంలో సగం బియ్యం పక్షులకు ఆహారంగా ఇవ్వండి. ఏదైనా ఆహారంగా వండి పెట్టవచ్చు లేదా అలానే బియ్యం కూడా వేయవచ్చు. మిగిలిన బియ్యాన్ని తిరిగి కంటైనర్లో వేసుకోండి. ఇది సింపుల్ రెమెడీ, కానీ 100% నమ్మకంతో చేయండి. నేను చెప్పిన సమయాల్లో చేస్తే అత్యంత ఉత్తమం. మీ సబ్కాన్షియస్ మనసు యూనివర్స్తో పూర్తిగా అనుసంధానమై పాజిటివ్గా మారాలంటే కింద కమెంట్లో తప్పక మనీ లవ్స్ మీ అని రాయండి. సరే, మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఆనందంగా సంతోషంగా ఉండండి. మీ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోండి. హృదయపూర్వకంగా నమస్కారం.